వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నేత జ్యోతుల నెహ్రూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ముఖ్యమంత్రిగా ఈ ప్రభుత్వంగా చెప్పినటువంటి కొన్ని కార్యక్రమాల గురించి, ఆ కార్యక్రమాల్లో ప్రకటించినటువంటి కార్యక్రమాల్లో వాళ్ళ పాలనలో ఉన్నటువంటి లోపాల గురించి ఒక్కసారి జ్ఞప్తికి తేవాలనేటటువంటి ఆలోచనతో ఈనాడు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. గత శాసనసభలో 3 శాసనసభల్లో జరిగినటువంటి చర్చల ఫలితంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేసేటటువంటి విధానంలో చెప్పినటువంటి సంఘటనలు కానీ, ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే చేతల బారెడు చెప్పడం బారెడు చేతల మూరుడు. ఎందుకంటే ఒక్కసారి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ రైతు రుణమాఫీనే మనం ప్రామాణికంగా తీసుకుంటే చాలా క్లియర్గా వాళ్ళు హామీ ఇచ్చింది ఒకటి, అమలు చేస్తానని చెప్పింది ఒకటి. సరే, అమలు చేస్తానని చెప్పిన దాన్ని ఎంతవరకు చేశారు అన్నది కానీ చూసుకుంటే సుస్పష్టం. ఇవాళ 2 విడతలు 2 దఫాలుగా మేము నిధులు మంజూరు చేశాం, రుణమాఫీకి బ్యాంకులకు జమ చేసాం అంటున్నారు. బ్యాంకుల్లోకి పోతే మాత్రం అక్కడ ఉన్నటువంటి అప్పులకి వీళ్ళు ఉన్నటువంటి నిబంధనల్లో కట్టాల్సినటువంటి రైతు బాకీలకి వీళ్ళు రిలీజ్ చేసినటువంటి అమౌంట్లకి కూడా ఎక్కడా పొంతన కుదరనటువంటి పరిస్థితులు అన్నీ కూడా. ఇక్కడ ఒక రకంగా చెప్తే అక్కడ కటింగ్. ఇది ఒక రకంగా చూసుకుంటే ఎగవేతల ప్రభుత్వం అనాలా, కోతల ప్రభుత్వం అనాలో అర్థం కానటువంటి పరిస్థితి. అదే రకంగా చూసుకుంటే ఫెన్షన్లు ఓ మానవతా దృక్పథంతో వయోవృద్ధుల్ని, వికలాంగుల్ని, దిక్కులేనటువంటి మహిళామూర్తుల్ని ఆదుకోవడం కోసం ఈ ఫెన్షన్లు పెట్టి మేము పెంచుతున్నాం, 1000 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి సంగతి. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ 3 వర్గాలకి చెందినటువంటి వాళ్ళు చూసుకున్నట్టయితే 10 లక్షల మందికి ఎగనామం పెట్టారు. గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి అర్హులైనటువంటి ఈ 3 దీనికి చెందినటువంటి వికలాంగులకు కానీ, వృద్ధులకు కానీ, మహిళలకు కానీ. అంటే అలాగే రేషన్ కార్డుల గురించి చూసుకుంటే 16,75,000 మంది కుటుంబాలకు రేషన్ కార్డులు కట్ చేశారు. మేము 30 మనిషికి పెంచామంటున్నారు. ఇవాళ ఉన్నటువంటి ఆ రేషన్ సరఫరా కూడా ఏ రకంగా జరుగుతుందంటే ప్రతి డీలర్ని, ఆ రేషన్ షాపుని కానీ మనం ఒక్కసారి ప్రతి నెల వెళ్ళి పరిశీలిస్తే ఖచ్చితంగా 10% మినిమం 6% అక్కడికి రైసు కానీ తదితర సరుకులు, సంబంధిత సరుకులు కానీ, రేషన్ ద్వారా ఇచ్చేటటువంటి సరుకులు కానీ కోత విధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఎందుకు జరుగుతుంది? చెప్పుకోవడం అయితే చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. మీరు 30 కేజీలు ఇస్తాం కుటుంబానికి, మనిషికి 5 కేజీలు అని చెప్తున్నారు. మరి ఇచ్చినప్పుడు కోటాను పెంచారా అంటే అలాట్మెంట్ చూసుకుంటే మాత్రం గత ప్రభుత్వాల అలాట్మెంట్ మీద కూడా ఇవాళ తక్కువగా అలాట్మెంట్ ఇస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే దీన్ని ఏమనాలి? చెప్పుకోవడం గొప్పగా కనిపిస్తుంది, చేతల్లోకి వస్తే మాత్రం ఇందాక నేను అన్నట్టుగా దీన్ని చేతగాని ప్రభుత్వం అనాలా? అదే రకంగా వీళ్ళు చాలా గొప్పగా చెప్పుకున్నారు హుదూద్ తుఫాన్ గురించి.
ఈ హుదూద్ తుఫాన్ అన్నది ప్రకృతిని శాసించాను నేను నా మేధా సంపత్తిని ఉపయోగించి చెయ్యి అడ్డుపెట్టాను అన్నంత గొప్పగా ముఖ్యమంత్రి గారు చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ యాక్చువల్గా వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్కే పరిమితమై నేను మాట్లాడుతున్నా. హుదూద్ తుఫాన్లో ప్రత్యేకంగా ఆ 3 జిల్లాల్లో 1,34,000 ఇళ్ళు నష్టపోయినాయి అని చెప్పేసి పడిపోయినాయి, నేలమట్టమైనాయి. వాళ్ళందరినీ ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నేను తీసుకోబోతున్నాను అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ మంజూరు చేసినటువంటి ఇళ్ళు చూసుకుంటే 10,000 మాత్రమే. అంటే ఆయన చెప్పినటువంటి 1,34,000 సంవత్సరానికి 10,000 తీసుకుంటే 10,000 ఇళ్ళు చొప్పున కట్టుకుంటే వెళ్తే ఎన్ని సంవత్సరాల్లో ఈయన కట్టగలుగుతాడు? ఆ ఒక్క హుదూద్ తుఫాను గురించే నేను మాట్లాడదలుచుకున్నా. ఆ 3 జిల్లాల్లో ఇంకా ఉన్న 13 జిల్లాలకి పరిమితం మనం వచ్చినట్టయితే ఇవాళ గృహ నిర్మాణం గురించి చెప్పుకోవాల్సి వస్తే పెద్ద గుడ్డు సున్నా. ఒక్క ఇల్లు కట్టామని చెప్పుకోవడానికి, కట్టించామని చెప్పుకోవడానికి కూడా ఈ ప్రభుత్వానికి దారిలేదు. అసలు గత ప్రభుత్వాల్లో కట్టినటువంటి ఇళ్లకే డబ్బులు ఇవ్వలేనటువంటి పరిస్థితి.